నమస్తే, బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. చంద్రబాబు తన అబద్ధాలు నిజం చేసుకోవడానికి తన మనుషులతో సిట్టు వేసుకున్నారు. నెయ్యి కల్తీపై థర్డ్ పార్టీతో విచారణ జరిపించాలన్న ఎమ్మెల్సీ బొత్స. తాను చిత్రహింసలకు గురి చేసినప్పుడు జగన్ మానవత్వం ఎక్కడికి పోయింది? మాజీ సీఎం జగన్ పై విమర్శలు గుప్పించిన ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు. రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలే మార్గం. అఖిల భారత కిసాన్ సభ జాతీయ సహాయ కార్యదర్శి టి సాగర్ వెల్లడి. జమ్మూ కాశ్మీర్ ప్రజలు బీజేపీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. ప్రతిపక్షాల కుటుంబ పాలనతో ప్రజలు విసిగిపోయారని విమర్శించిన ప్రధాని మోదీ. నెయ్యి కల్తీపై చంద్రబాబు మాటలు చూస్తుంటే జాలేస్తుందని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నెయ్యి కల్తీని చంద్రబాబు నిరూపించాలన్నారు. చంద్రబాబు చిత్తశుద్ధి ఉంటే థర్డ్ పార్టీతో విచారణ జరిపించాలన్నారు. చంద్రబాబు తన అబద్ధాలు నిజం చేసుకోవడానికి తన మనుషులతో సిట్ వేసుకున్నారన్నారు. కల్తీ జరిగి ఉంటే ఎందుకు న్యాయ విచారణకు వెనకాడుతున్నారని ధ్వజమెత్తారు. దేవుడిని అడ్డుపెట్టుకుని స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు దేవదేవుడు వెంకటేశ్వర స్వామి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో పాటు అన్ని దేవాలయాల్లో కూడా మా పార్టీ నాయకులు శ్రేణులు అందరూ ఇవాళ భగవంతుని దర్శించుకుని ఈ రాష్ట్రంలో జరుగుతున్న సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి మీద ఆయన భక్తుల మనోభావాలకి ఇబ్బంది కలిగే విధంగా ఆలోచనలు రేకించే విధంగా సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆయన ప్రవృత్తికి సాక్షాత్తు ఆ దేవదేవుణ్ణి వెంకటేశ్వర స్వామిని ఆయన స్వార్థ రాజకీయాల కోసం వారి ప్రసాదాల మీద ఆరోపణలు తీసుకొచ్చి ఒక గందరగోళమైన పరిస్థితిని భక్తుల్లో కల్పించిన నేపథ్యంలో ఇవాళ మా అధ్యక్షుడు మా పార్టీ ఆ దేవుణ్ణి దర్శించుకొని ప్రార్థించుకొని అయ్యా ఈ అపచారాన్ని మన్నించు, మా ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో నీ మీద వేసిన నిందన నిరాపణలకి ప్రజలకి ఏ ఇబ్బంది రాకుండా చూడు, ఇది వ్యక్తిగతంగా ఆయన వ్యక్తిగతంగా ఈ కార్యక్రమాన్ని తీసుకో, ప్రజలు మాత్రం నీ చల్లని చూపుతో నీ దయతో వారందరికీ మంచి జీవితాన్ని ఇవ్వమని ఆశీర్వదించమని మేమందరం ఈ రాష్ట్ర ప్రజానీకం తరఫున కోరడం జరిగింది. మనం చూస్తున్నాం సాక్షాత్తు గత 15 రోజులుగా జరుగుతున్న గందరగోళం. ఏ స్థాయికైనా సరే చంద్రబాబు నాయుడు గారు ఆయన అబద్ధాన్ని నిజం చేయడానికి పదే పదే చెప్పిందే చెప్తూ ఒకదానికి ఇంకోటి పేర్చుకుంటూ అది నిజమని మెప్పించడానికి ఒప్పించడానికి చేస్తున్న ప్రయత్నాన్ని గత 10 రోజులుగా చూస్తున్నాం. ఇది ఒక్కరోజే కాదు, ఆయన సహజంగా ఆయనకి జీవితంలో వచ్చిన అలవాటు. నిన్నటి రోజున ఆయన మాట్లాడిన మాటలు చూస్తున్నాం. ఆయన మాటలు తీసుకుంటే ప్రసాదంలో వాడే నెయ్యిలో కల్తీ జరిగింది, కానీ ఎక్కడ జరిగిందో నాకు తెలియదు, ఎలా జరిగిందో నాకు తెలియదు అని చెప్పిన మాట చూస్తే జాలి వేస్తుంది. నిజంగా మీరు ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది మీరా ఇంకెవరైనా అని. నిన్నటి రోజున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు ప్రత్యక్షంగా తిరుపతి వెళ్ళి వారిని దర్శించుకొని వారిని ప్రార్థించుకొని ప్రజల్ని చల్లగా చూడమని చెప్పి కోరడానికి వెళ్దామని నిన్న ప్రయత్నం చేస్తే దీనికి పర్మిషన్ లేదు, ఆయన వెనకాల మీరు ఎవరు వెళ్ళడానికి వీల్లేదు అని సాక్షాత్తు పోలీస్ శాఖ పోలీసు అధికారులు ఇచ్చిన నోటీస్. మళ్ళీ ఆయన అంటాడు ఎవరు వద్దన్నారు వెళ్ళొద్దన్నారు అంటారు. అంటే చట్టం పట్ల నీకు గౌరవం ఉందా లేదా? లేదు. నీ అధికారులు నీ చెప్పు చేతుల్లో ఉన్నారా లేదా? ఏంటిది ఈ గందరగోళం? నేను రాష్ట్రంలో 3 దఫాలుగానే 15 సంవత్సరాల మంత్రిగా ఉన్నాను. ప్రభుత్వంలో వ్యక్తులు ప్రతి అంశాన్ని సున్నితంగా తీసుకుంటూ ఆలోచన చేస్తూ ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల్లో ఉన్న నాయకులది, అలాగే ప్రతిపక్షాలు. ఆ నేపథ్యంలో ఒక మాజీ ముఖ్యమంత్రిగా జరుగుతున్న పరిణామాలని ఓ థర్డ్ పార్టీ ఎంక్వైరీ చేసి నిరూపించి ఎవరైతే ఆ కార్యక్రమం చేశారో వారిని శిక్షించండి. మీరు శిక్షించకపోయిన దేవదేవుడు తప్పకుండా శిక్షిస్తాడు, చేసిన వాళ్ళని శిక్షిస్తాడు, లేకపోతే ఆరోపణలు చేసిన వాళ్ళని సరే శిక్షకి వారిని శిక్షిస్తాడు అని చెప్పి దాన్ని తయారుగా ఉన్నామని విషయాన్ని చెప్పారు. టీటీడీ ఆచార సాంప్రదాయాల ప్రకారం శ్రీవారిపై నమ్మకం ఉందని డిక్లరేషన్ ఇవ్వడంలో ఏపీ మాజీ సీఎం జగన్ వెనుకంజ వేయడానికి
తాను ఎక్కడ రెంటికి చెడ్డ రేవడి అవుతానేమోనన్న భయమే కారణమై ఉండొచ్చని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు విమర్శించారు. శ్రీవారిపై నమ్మకం ఉందని డిక్లరేషన్ ఇచ్చి పూజిస్తే తనకు భారీగా పడతాయని భావిస్తున్న క్రైస్తవుల ఓట్లు దూరమవుతాయని ఆందోళన చెందుతున్నారేమోనని ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి నాకు మతం లేదు, నా మతం మానవత్వమని పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. తాను చిత్రహింసలకు గురి చేసినప్పుడు ఆయన మతం మానవత్వం ఎక్కడ పోయిందని ప్రశ్నించారు. నా ప్రభుత్వంలో మరి ఇలాగ నీకు అపచారం జరిగిందని తెలిసింది, నన్ను క్షమించు దేవుడా అని చెప్పి ఆయన ప్రార్థించాలన్న ఒక మంచి ఆలోచన రాక వచ్చిందేమో అని నేను భావించా. కానీ మరి డిక్లరేషన్ గురించి అయితే గట్టిగా ఇన్సిస్ట్ చేశారు. మరి డిక్లరేషన్ ఇస్తే ఆయనకి ఏమైనా ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో నాకు తెలియదు. మరి ఒకవేళ డిక్లరేషన్ నాకు ఆ మతం పట్ల విశ్వాసం ఉందంటే, మరి నాకు స్నేహితులైన కొందరు క్రిస్టియన్ ఫ్రెండ్స్ చెప్పింది ఏంటంటే, బైబిల్ ప్రకారం యేసుక్రీస్తు ఆయన ఒక్కడే దేవుడు, మిగిలిన వారిని పూజించకూడదు అని చెప్పి ఉందట. నాకు ఈ దేవుడి మీద కూడా నాకు నమ్మకం ఉందని చెప్పి డిక్లరేషన్ ఇచ్చి మరి, అంటే గతంలో ఆయన నాటకం ఏమో మరి తెలియదు, డిక్లరేషన్ ఇచ్చి మరి పూజిస్తే మరి రెండుకి చెడ్డ రేవడి అయిపోతాడేమో, అటు క్రైస్తవులు కూడా ఈయన్ని చదిస్తారేమో, మరి అప్రచాతంగా క్రైస్తవుల ఓట్లు బాగా పడుతున్నట్టున్నాయి ఆయనకి. మరి అలాంటిది ఏదన్నా జరుగుతుందని ఆయన భావించాడేమో. నాకు మతం లేదు, నా మతం మానవత్వం అని చెప్పాడు ఆయన. అంత తొందరగా మానవత్వం పుల్లి ఎక్కడ నేర్చేసుకున్నాడు రా బాబు అని నాకు అర్థం కాల. నన్ను ఎంత దారుణంగా హింసించాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఎన్నిసార్లు నేను చెప్పా, కనీసం 3 సార్లు నన్ను లేపాలని చూశాడు జగన్మోహన్ రెడ్డి. మచ్చుకైనా ఒక అంశు మానవత్వం కూడా లేని జగన్మోహన్ రెడ్డి ఆయన మతం మానవత్వం అంటే సిగ్గేసిపోతుందిరా బాబు. ఇనివారికి కంపర వచ్చేస్తాను. ఇవాళే కదా పేపర్లో వచ్చింది నన్ను దారుణమైన చిత్రహింస పెట్టారని. ఇలా కొడతారేంట్రా, కొడత ఎలాగో చూపిస్తానని చెప్పి సునీల్ కుమార్ వచ్చాడని, వీళ్ళు చూపెడితే ఇది చాలదని చెప్పి ఈయన పయ్యోడికి చూపెడతాం కోసం చిత్రహింస డోస్ పెంచి నా గుండెల మీద కూర్చుని నన్ను ఎంత దారుణంగా ఆ మంచం విరిగిపోయినా సరే అలాగే పడుకోబెట్టి చెత్త కొట్టారని చెప్పి అప్పుడు నేను చెప్పాను, ఏమైందమ్మా జగన్మోహన్ రెడ్డి, వీడియో చూసినప్పుడు నీ మతమైన మానవత్వం చచ్చిపోయిందా, నీ మానవత్వం చెప్పు. ఇలాంటి పిచ్చి పిచ్చి డైలాగులు ఆత్రేయ గారు అద్భుతంగా రాసేవాడు. అలాంటి డైలాగులు మరి జీవిడి కృష్ణమోహన్ గారు రాసిచ్చాడా, ఇంకెవడు రాసిచ్చాడో కానీ మతం మానవత్వం అని ఎటువంటి మాటలు మాట్లాడేయటం చాలా చిరాగ్గా ఉంది. సరే, ఆ మాటలు ఎవడో నమ్మడం. రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలే మార్గమని అఖిల భారత కిసాన్ సభ జాతీయ సహాయ కార్యదర్శి టి సాగర్ పేర్కొన్నారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలోని శ్రీకృష్ణ యాదవ కళ్యాణ మండపంలో 2వ రోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర స్థాయి కార్యకర్తల శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ అధ్యక్షత వహించి పలు రైతాంగ సమస్యలపై చర్చించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న టి సాగర్ మాట్లాడుతూ ప్రస్తుత పాలకులు రైతాంగ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారని విమర్శించారు. ఉద్యమాల ద్వారా సాధించుకున్న హక్కులను ప్రభుత్వాలు కారాస్తున్నాయని మండిపడ్డారు. తక్షణంగా ఇచ్చినటువంటి డిమాండ్లో మన ఆల్ ఇండియా ఇచ్చినటువంటి పిలుపులో అక్టోబర్ 7-8 తేదీలో దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల రైతు సంఘాల సమావేశం బెంగళూరులో జరుగుతుంది. దాంట్లో ముఖ్యమైనటువంటి నాయకత్వం భాగస్వాములు అవుతారు. అదే రకంగా నవంబర్ 26వ తేదీ మనం ఈ 3 చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన ప్రారంభించినటువంటి రోజు. ఆ రోజు అన్ని రైతు సంఘాలు కలుపుకొని దేశవ్యాప్తంగా చట్టమైనకైతే నిర్ణయించినటువంటి మద్దతు ధర కంటే రూపాయి తక్కువగా వాళ్ళ మీద చట్ట ప్రకారం యాక్షన్ తీసుకునే అవకాశం. అందుకనే కనీస మద్దతు ధర చట్టం కావాలని అడుగుతుంది. రెండవది, దేశవ్యాప్తంగా రుణమాఫీ చేయమని అడుగుతుంది. రుణమాఫీ గురించి కూడా మనం అడిగితే ప్రభుత్వం దగ్గర డబ్బులు ఎక్కడున్నాయంటే చాలా లక్షల కోట్ల రూపాయలు బడా కార్పొరేట్ సంస్థలకు వేల మీద లెక్క
దేశ అవసరాలకు అనుగుణంగా ఉక్కు ఉత్పత్తిని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. న్యూఢిల్లీలోని యశోభూమిలో గ్రీన్ స్టీల్ ప్రొడక్షన్ సస్టైనబుల్ ప్రాక్టీస్ అండ్ కార్బన్ రిడక్షన్పై జరిగిన ఇంటర్నేషనల్ ఓపెన్ సెమినార్లో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ పాల్గొని మాట్లాడారు. సెమినార్లో భాగం కావడం ఆనందంగా ఉందన్నారు. ఉక్కు పరిశ్రమలో అత్యాధునిక పురోగతిని ప్రదర్శించే కొన్ని స్టాల్స్ను ఆయన ప్రారంభించారు. Organizing Committee, Hive India Limited, IIM Delhi Chapter, Metallurgic PMS and World Metal Forum for organizing the comprehensive event WMWM 2024, which focuses on the event relevant themes, process and product innovations in metal production by way of the international conference and exhibition and open seminar on green steel production. Let me recapitulate that there was a time when steel was made in cages and the steel makers were hidden from the eyes of the public, lest your enemies come to know of and steal and destroy your prized possessions. Technological innovations and material efficiency have driven the global steel production close to 2 billion tons out of the total capacity of around 2.5 billion tons. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.